విక్టరీ వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసినటువంటి ఈ చిత్రాన్ని దిల్ రాజు గారు భారీ బడ్జెట్తో నిర్మించారు. అనిల్ విక్కీ కాంబోలో ఆల్రెడీ F2, F3 చిత్రాలైతే వచ్చాయి. రెండూ కూడా పెద్ద విజయమైతే సాధించాయి. ఇక ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీతో అంతకు మించిన విజయం సాధించి హ్యాట్రిక్ కొడతారనే కాన్ఫిడెన్స్తో అయితే వీరి కాంబో ఎదురు చూస్తుంది. ఇప్పటి వరకు మూవీ నుంచి వచ్చినటువంటి కంటెంట్ అంతా అదిరిపోయిందనే టాక్ అయితే తెచ్చుకుంది. ఇంతకుముందు రమణ గోగలతో పాడినంచినటువంటి గోదావరి గట్టుపైన సన్నమామే అనే పాట ప్రస్తుతం యూట్యూబ్ని ఊపేస్తుంది. భీమ్ సిసోరిలియో సంగీతానికి చాలామంది ఫిదా అయిపోతున్నారు. ఎక్కడ చూసినా ఆ పాట రీల్సే కనిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాట విడుదల చేశారు మేకర్స్. మామూలుగా ఫస్ట్ సాంగ్స్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ వస్తే నెక్స్ట్ సాంగ్ ఆ రేంజ్లో ఉండదు. బట్ ఈ పాట కూడా ఓ రేంజ్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పాటతో పెద్ద కథను సింపుల్గా చెప్పేశారు అనిల్ రావుపూడి. తన ప్రేమ కథను భార్యకే చెప్పే హీరో ఆ కథలో ఉన్న అమ్మాయి పక్కనే ఉండడం, ఈ విషయం భార్యకు తెలియకపోవడం, ఏమాత్రం ఓవర్ కాకుండా సాహిత్యం బ్యాలెన్స్డ్గా ఉండడం ఇంకా చాలా బాగుంది. ఈ పాటలో పెద్ద పోలీస్ అయినటువంటి హీరో కొత్తగా డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన ఆడ పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వడం, అందులో భాగంగా ట్రైనింగ్కు వచ్చినటువంటి మీనా అనే అమ్మాయి ప్రేమలో పడడం, ప్రేమలో ఉన్నప్పుడు ఉండే అన్ని సరదాలు అనుభూతి చెందిన చివరికి మరదల్ని పెళ్లి చేసుకోవాల్సి రావడం, ఇలా సాగుతుంది ఈ పాట. ఓ రకంగా చెప్పాలంటే ఇదే సిచ్యువేషన్లో చాలా పాథటిక్ సాంగ్స్ అయితే వచ్చాయి. కానీ ఇక్కడుంది అనిల్ రావుపూడి కదా, చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా ఆ సన్నివేశాలన్నింటినీ మార్చేశారు ఆయన. అది అర్థం చేసుకునేంత శ్రీరామ్ సాహిత్యం, భీమ్స్ మ్యూజిక్ అయితే ప్రేక్షకులకు అందాయి. మొత్తంగా ధమాకా తర్వాత భీమ్ సిసోరిలియో మరోసారి బెస్ట్ ఆల్బమ్ ఇవ్వబోతున్నాడనిపిస్తుంది ఈ రెండు పాటలకే. మరి మిగతా పాటలు ఎలా ఉంటాయో గానీ ఈ రెండు పాటలతో సినిమాపై కంప్లీట్గా ఓ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.